హలో నమస్తే. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంటులో పాస్ అవుతుందా లేదా అనేది అదొక పెద్ద సవాల్గా కూర్చుంది. నాకు తెలిసిన వరకు నా ఇమాజినేషన్ ప్రకారం, నేను లెక్కేసిన దాని ప్రకారం ఇది పాస్ అవ్వటం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక బిల్లు పాస్ అవ్వాలంటే మెజారిటీ ఉంటే పాస్ అయిపోతుంది. ఒక మెజారిటీనే బిల్లు పాస్ అవుతుంది. కానీ రాజ్యాంగ సవరణ చేస్తేనే వన్ నేషన్ వన్ బిల్లు పాస్ అవ్వాలి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టాలంటే ముందు రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజారిటీ ఉండాలి. బిల్లు పాస్ అవ్వడానికి 2/3 మెజారిటీ అవసరం లేదు. కానీ రాజ్యాంగ సవరణ చేస్తేనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టగలం. ఈ రాజ్యాంగ సవరణ చేయడానికి 2/3 కావాలి. కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? రాజ్యాంగ సవరణ ప్రాబ్లం, బిల్లు ప్రాబ్లం లేదు. బిల్లు పాస్ అయిపోద్ది, కానీ రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ అనేది ఇప్పుడు ప్రాబ్లం అయి కూర్చునేది బీజేపీకి. ఎందుకంటే 2/3 మెజారిటీ ఉంటే తప్ప వాళ్ళు అది చేయలేరు. నా లెక్క ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 543 పార్లమెంట్లో లోక్సభ సీట్లు, మొత్తం ఎంపీలు 543 మంది ఉంటారు పార్లమెంట్ మొత్తం మీద. 543 అంటే 2/3 మెజారిటీ రావాలంటే వాళ్ళకి 362 మంది ఎంపీలు ఓటేస్తే తప్ప రాజ్యాంగ సవరణ జరగదు. రాజ్యాంగ సవరణ జరిగితేనే అప్పుడు వన్ నేషన్ వన్ బిల్లు పెట్టగలరు. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వాళ్ళు చేయాల్సిన రాజ్యాంగాన్ని సవరించడం. ఈ రాజ్యాంగాన్ని సవరించడానికి 362 మంది కావాలి. వాళ్ళకి ఓటేయాలి ఫేవరబుల్గా రాజ్యాంగ సవరణకి. ఇప్పుడు ఎన్డీఏ బ్లాక్లో 293 మంది ఉన్నారు. ఎన్డీఏ బ్లాక్లో ఎవరైతే పార్టీలు మొత్తం ఉన్నాయో అవన్నీ కలిపి 293 ఎన్డీఏ బ్లాక్లో ఉన్నారు. ఇండియా బ్లాక్లో 201 మంది ఉన్నారు. ఓకే, అంటే అఫీషియల్లీ ఎన్డీఏలో లిస్ట్ అయిన వాళ్ళు 293, అఫీషియల్గా ఇండియా కూటమిలో లిస్ట్ అయిన వాళ్ళు 201. కానీ ఇండియాకి కూటమిలో లేకుండా బయట నుంచి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీ ఉంది తృణమూల్ కాంగ్రెస్. మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఇండియాతో ఎలయన్స్లో లేరు, కానీ ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నారు. అంటే ఇండియా అవుట్ సైడ్ నుంచి మద్దతు ఇస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ అట్లాంటి పార్టీలు ఒక 33 సీట్లు ఉన్నాయి. ఈ 201, 33 కలిపితే టోటల్ ఇండియాకి 234 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏకి 293, ఇండియాకి 234 బలం ఉంది పార్లమెంట్లో. బిల్లు సవరణ చేయాలంటే, రాజ్యాంగ సవరణ జరగాలంటే 362 ఉండాలి. అంటే అర్థం బీజేపీకి ఇంకా 69 సీట్లు, 69 మంది ఎంపీలు బీజేపీకి మద్దతు ఉంటే తప్ప రాజ్యాంగ సవరణ జరగదు. 69 మంది హెల్ప్ చేయాలి. ఇప్పుడు ఈ 69 మందిలో ఒక 2 పార్టీలు బీజేపీకి మద్దతు ఇచ్చాయి, మద్దతు ఇస్తాయని అందరికీ తెలిసిపోతుంది. ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 ఎంపీలు ఉన్నారు. శిరోమణి అకాలీ దళకి సంబంధించిన ఒక ఎంపీ ఉన్నారు. ఈ 5 వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 4, శిరోమణి అకాలీ దళకి సంబంధించిన 1. ఈ 5 మాత్రం డామ్ షూర్గా మోడీ గారికి మద్దతు ఇస్తారు. ఇప్పుడు నిన్న కూడా ఓటేశారు, అంటే ఈరోజు ఓటేశారు వాళ్ళు మోడీ గారికి అనుకూలంగా. సో ఈ 5 కలిపితే ఇంకా మోడీ గారికి 64 సీట్లు కావాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, శిరోమణి అకాలీ దళ్ ఎన్డీఏలో జాయిన్ అయినా, అంటే ఎన్డీఏకి అనుకూలంగా ఓటేసినా, ఇంకా రాజ్యాంగ సవరణ జరగాలంటే 64 మంది ఉండాలి. ఇప్పుడు అదర్ పార్టీలో ఒక 4, ఇండిపెండెన్స్ ఒక 7 ఉన్నారు. ఈ అదర్ పార్టీలో ఒక 4, ఇండిపెండెన్స్ ఒక 7, 11 మంది. ఈ 11 మంది కూడా ఎన్డీఏకే ఇచ్చారు అనుకోండి. వాళ్ళు ఇండిపెండెన్స్ చిన్న ముస్లిం లీగ్ పార్టీస్ ఉన్నాయన్నమాట, నేషనల్ ముస్లిం లీగ్ పార్టీస్, సరే ముస్లిమ్స్ అయినా ఇచ్చారే అనుకోండి. ఈ 11 మంది ఓడిస్తే ఇంకా మోడీ గారికి 51 మంది కావాలి. ఈ 51 మందిని ఇండియా ఎలయన్స్ బ్లాక్ నుండి స్ప్లిట్ చేయగలిగితే తప్ప ఈ బిల్లు పూర్తి మెజారిటీతో రాజ్యాంగ సవరణ జరగదు. 51 మంది ఇండియా బ్లాక్లో నుండి తన వైపుకు తిప్పుకోవాలి మోడీ గారు. 543 ఫుల్ మెజారిటీ కనుక పార్లమెంట్లో ఉంటే
ఏది ఇప్పుడు నేను చెప్పిందంతా ఫుల్ మెజారిటీ వస్తాయి, 51 మంది ఉంటాయి. ఏది వైఎస్ఆర్సీపీ, అకాలీదళ్ళు, ఇండిపెండెంట్లు వీళ్ళందరూ కూడా మోడీ గారికే మద్దతు ఇస్తాయి. ఇంకా 51 మంది కావాలి బిల్లు పాస్ అవ్వాలంటే, రాజ్యాంగ సవరణ జరగాలంటే. అది కొద్దిగా ఇంపాసిబుల్గానే అనిపిస్తుంది 51. ఓకే, కాబట్టి రాజ్యాంగ సవరణ జరగదేమోనని నాకు అనిపిస్తుంది ఫుల్ మెజారిటీతో. కానీ ఈరోజు జరిగిన ఓటింగ్ చూస్తే ఏంటంటే 76 మంది ఆబ్సెంట్ అయ్యారు. 76 మంది ఎంపీలు ఈరోజు అటెండ్ అవ్వలే. ఈ 76 మంది అటెండ్ అవ్వలేదంటే అర్థం 467 ఓట్లు పడ్డాయి. ఈరోజు 467 మంది మాత్రమే ఓట్లు వేశారు. లెట్స్ అజ్యూమ్ రేపొద్దున రాజ్యాంగ సవరణ బిల్లు పెట్టినప్పుడు కూడా వీళ్ళే అటెండ్ అవుతారు. ఆ 76 మంది ఆ రోజు కూడా రారని అనుకుందాం. లెట్స్ అజ్యూమ్ ఆ 76 మంది ఆ రోజు కూడా రారనుకుందాం. 467 మంది ఓట్లు పడ్డాయి. దీంట్లో 2/3 మెజారిటీ రావాలన్నా 311 సీట్లు రావాలి. 467 ఓట్లలో 2/3 మెజారిటీకి 311 సీట్లు రావాలి, ఓట్లు రావాలి. ఈరోజు బీజేపీకి ఫేవరబుల్గా పడింది 269 ఫేవర్గా పడ్డాయి. అపోజిట్గా 198 ఓట్లు పడ్డాయి. 269 ఫేవరబుల్గా పడ్డాయి, అపోజిట్గా 198 పడ్డాయి. కావాల్సింది 311. అంటే ఇంకా 43 ఎంపీలు షార్టేజ్ ఉంది. రాజ్యాంగ సవరణ చేయడానికి బీజేపీకి ఇంకా 43 మంది కావాలి. ఏది ఈరోజు కనుక ఓటేసిన వాళ్ళు 43 మంది క్రాస్ చేస్తేనే తప్ప బీజేపీ ఈ రాజ్యాంగ సవరణ చేయడం కుదరదు. 3వ ఆప్షన్ ఉంది. 3వ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఆబ్సెంట్ అయినటువంటి 76 మందిలో బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఒక 20 మంది రాలేదట. వాళ్ళు అయితే విప్ జారీ చేసి ఆ 20 మందిని కూడా తీసుకొచ్చారనుకోండి. ఆ 20 మందిని కూడా తీసుకొని వస్తే ఆ 20 మంది కలిపారనుకోండి, అప్పుడు ఇండియా ఎలియన్స్కి ఆ 20 మందిని కలిపితే 487 మంది అవుతారు. అంటే టోటల్ ఓట్లు అప్పుడు 487 ఓట్లు పడతాయి. ఓన్లీ బీజేపీ వాళ్ళు 20 మంది వస్తే మిగతా ఇండియా ఎలియన్స్ వాళ్ళు కనుక ఎవరు రాకపోతే ఆ 76 మందిలో ఆ మిగతా 50 మంది ఆ రోజు కూడా రాకపోతే ఇమాజినేటరీగా బీజేపీ వాళ్ళను విప్ జారీ చేసి తీసుకొస్తే అప్పుడు 487 అవుతాయి. అప్పుడైనా 2/3 మెజారిటీ రావాలంటే 324 ఓట్లు పడాలి బీజేపీకి. వాళ్ళకి 324 ఓట్లు పడాలంటే వాళ్ళకి ఈరోజు పడ్డ ఓట్లు కేవలం ఎన్ని ఓట్లు పడ్డాయి? వాళ్ళకి ఈరోజు పడ్డ ఓట్లు 269 పడ్డాయి. ఒక 20 కలిపితే 289 అనుకోండి, 289 అవుతాయి. వాళ్ళకి ఇంకా 35 మంది షార్టేజ్ ఉంది. ఏ యాంగిల్లో చూసినా మొత్తం 543 పార్లమెంటుకి వచ్చి ఓటేసినా, ఈరోజు ఎవరైతే ఓటేసారో వాళ్ళ వరకు ఓటేసినా, రేపొద్దున బీజేపీ ఆబ్సెంట్ అయిన వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చి పెట్టినా ఇంకా 35 మంది ఏ యాంగిల్లో చూసినా 35 మెంబర్స్ షార్టేజ్ వస్తుంది బీజేపీకి రాజ్యాంగ సవరణ చేయడానికి. టెక్నికల్గా చూస్తే ఇంపాసిబుల్గా అనిపిస్తుంది, కానీ ఇది రాజకీయాల్లో డబ్బు ఆశకి ఓటేసే వాళ్ళు ఉంటారు, బలహీనతలకు పడేవాళ్ళు ఉంటారు, రైట్? వాళ్ళ మీద కేసులు ఉండి భయపెట్టి ఏదో ఒకటి మిమ్మల్ని వీక్నెస్ పట్టుకొని బెదిరిస్తే ఓటేసే వాళ్ళు ఉంటారు. ఇట్లా చాలామంది ఉంటారు. కాబట్టి ఇండియా బ్లాక్లో నుండి ఎవరన్నా 35 మంది కనుక క్రాస్ ఓటింగ్ చేస్తే తప్ప రాజ్యాంగ సవరణ జరగదు. క్రాస్ ఓటింగ్ 35 మంది చేయాలి. మరి అది చేస్తారా? మోడీ గారు దాన్ని ఛాలెంజ్గా తీసుకొని వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చైనా బెదిరిచ్చైనా సరే ఒక 35 మందిని ఇండియా బ్లాక్లో నుంచి తన వైపుకు తిప్పుకుంటే తప్ప ఇది పాసిబుల్గా అనిపించట్లేదు. అది ఫండమెంటల్గా ఇది జరిగేటట్టుగైతే కనిపించట్లేదు టెక్నికల్గా చూస్తే. బట్ నేను చెప్పినట్టుగా రాజకీయం అనేది ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ ద పాలిటిక్స్. ఇట్స్ ఆల్ పాలిటిక్స్. అది భయపెట్టైనా ధనాశ చూపైనా ఏదైనా సరే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ రోజు వరకు అది పాసిబుల్ లేదని చెప్పలేము. టెక్నికల్లీ నాట్ పాసిబుల్. బట్ అయితే ఇండియా బ్లాక్లో అపోజ్ చేస్తున్న వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు,
డిఎంకే వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, శివసేన ఉద్ధవ్ థాకరేది, నేషనల్ కాంగ్రెస్ శరద్ పవార్ వీళ్ళందరూ కూడా అపోజ్ చేస్తున్నారు దాన్ని, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా అపోజ్ చేస్తున్నారు అనమాట. ఇక సపోర్ట్ చేస్తున్న వాళ్ళు బీజేపీకి ఎలాగూ ఆ ఇండియా అలయన్స్లో బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం, జనసేన, రైట్, ఏదో అకాలీదళ్ ఏదో ఉన్నాయి. అఫ్కోర్స్ ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్సీపీ ప్లస్ శిరోమణి అకాలీదళ్ వాళ్ళు ఈరోజు ఓటేశారు కాబట్టి సో దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. ఓకే, ఈరోజు ప్రకారం అంటే ఓటింగ్ ప్రకారం దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ అలియన్స్ బట్ దే ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్డీఏ అలియన్స్. సో ఇది ఈరోజు మొత్తం జరిగిందాన్ని బట్టి చూస్తాయి. సరే, ఏదైనా నేను ఒకటే కోరుకుంటున్నా, ఈ బిల్లు పాస్ అవ్వకూడదని కోరుకుంటున్నా. ఒక మనిషిగా, ఒక ఒక ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా ఇది పాస్ అవ్వకూడదని కోరుకుంటున్నా. అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా మా పార్టీ వాళ్ళు ఎవరికైనా అయినాయండి, పార్టీ పెద్దలు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఓకే, బట్ ఆంధ్రప్రదేశ్ సిటిజన్గా నేను కోరుకునేది ఏంటంటే ఇది పాస్ అవ్వకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇదేదో ఫెడరల్ సిస్టాన్ని ఏదైనా దెబ్బకొట్టిద్దామని నాకు ఎక్కడో ఉంది, నా అభిప్రాయం అది. బట్ వైఎస్ఆర్సీపీ ఓట్ వేయడానికి దే విల్ హ్యావ్ మల్టిపుల్ రీజన్స్. ఓకే, బట్ ఎనీవే దే విల్ థింక్ అండ్ దే విల్ మేక్ ద డెసిషన్. థ్యాంక్ యూ.